ఈరోజు గిరిజన శక్తి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగాన్ని రక్షించాలని. భారత రాజ్యాంగ రక్షణ ర్యాలీ ఏప్రిల్ 14 నాడున బాబు జగ్జీవన్ రావు విగ్రహం బషీర్బాగ్ నుంచి మొదలై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేయబోతున్నాం. ఆ ర్యాలీకి సంబంధించిన కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా అందరూ గమనిస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు తీసేసే కుట్ర, ముస్లిం భూములు లాక్కునే కుట్ర, దళిత గిరిజన బహుజనుల యొక్క హక్కులను కాలరాసే కుట్ర, తినే ఆహారం మీద, వేసుకునే బట్టల మీద, అన్ని రకాలుగా భాష, సంస్కృతి, సాంప్రదాయాల మీద దాడులు, ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న గ్రానైట్ను దోపిడీ, ఇవాళ అనేకమైన నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల గోస పెడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాజ్యాంగాన్ని కూడా ధ్వంసం చేయాలని కుట్ర చేస్తుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, అంబేద్కర్ జయంతి ఆ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే లక్ష్యంతో రాజ్యాంగ రక్షణ ర్యాలీ చేయబోతా ఉన్నాం. ఆ ర్యాలీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నాయి. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చలో హైదరాబాద్ పిలిపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ రావాలని మేము కోరుతా ఉన్నాం. ఏమంటున్నా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రీసెంట్ గా మీరు మధ్యప్రదేశ్ కావాలని కోరడం జరిగింది. దాని మీద మీరు ఢిల్లీ కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా తెలుస్తా ఉన్నది. ఏమైనా అంశం గురించి చెప్పుకోవాలంటే మేము బంజారాలకు మంత్రి పదవి అనేది గొంతెమ్మ కోరికేం కాదు, మేము ఓట్లు వేసినాం, మాకు హక్కు అది. మేము వన్ సైడెడ్గా సుమారు 45 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో బంజారాలకు చాలా కీలక పాత్ర. బంజారా సమాజం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి ఉంది. ఇందిరమ్మ గారు రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో బంజారాలకు ఇచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు బంజారాలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బంజారాలకు ఒక అన్యోన్య సంబంధం, మంచి సంబంధం ఉన్నది. కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే మేము చేసినాం. మేము ఎవరిని గొంతెమ్మ కోరిక అడుగుతలేం. రాజ్యాంగం ప్రకారం బంజారాలకు ఇవాళ రావాల్సిన హక్కులు జిస్కే జిత్నే సంఖ్య భారీ ఉస్కే ఉత్నే భాగేదారి, ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత హక్కులని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారం సామాజిక న్యాయం కట్టుబడి ఉండాలని మేము కోరడం జరిగింది. ఢిల్లీలో వెళ్ళి కలవడం జరిగింది. మాకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు గిరిజన శక్తి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగాన్ని రక్షించాలని. భారత రాజ్యాంగ రక్షణ ర్యాలీ ఏప్రిల్ 14 నాడున బాబు జగ్జీవన్ రావు విగ్రహం బషీర్బాగ్ నుంచి మొదలై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేయబోతున్నాం. ఆ ర్యాలీకి సంబంధించిన కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా అందరూ గమనిస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు తీసేసే కుట్ర, ముస్లిం భూములు లాక్కునే కుట్ర, దళిత గిరిజన బహుజనుల యొక్క హక్కులను కాలరాసే కుట్ర, తినే ఆహారం మీద, వేసుకునే బట్టల మీద, అన్ని రకాలుగా భాష, సంస్కృతి, సాంప్రదాయాల మీద దాడులు, ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న గ్రానైట్ను దోపిడీ, ఇవాళ అనేకమైన నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల గోస పెడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాజ్యాంగాన్ని కూడా ధ్వంసం చేయాలని కుట్ర చేస్తుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, అంబేద్కర్ జయంతి ఆ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే లక్ష్యంతో రాజ్యాంగ రక్షణ ర్యాలీ చేయబోతా ఉన్నాం. ఆ ర్యాలీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నాయి. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చలో హైదరాబాద్ పిలిపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ రావాలని మేము కోరుతా ఉన్నాం. ఏమంటున్నా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రీసెంట్ గా మీరు మధ్యప్రదేశ్ కావాలని కోరడం జరిగింది. దాని మీద మీరు ఢిల్లీ కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా తెలుస్తా ఉన్నది. ఏమైనా అంశం గురించి చెప్పుకోవాలంటే మేము బంజారాలకు మంత్రి పదవి అనేది గొంతెమ్మ కోరికేం కాదు, మేము ఓట్లు వేసినాం, మాకు హక్కు అది. మేము వన్ సైడెడ్గా సుమారు 45 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో బంజారాలకు చాలా కీలక పాత్ర. బంజారా సమాజం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి ఉంది. ఇందిరమ్మ గారు రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో బంజారాలకు ఇచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు బంజారాలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బంజారాలకు ఒక అన్యోన్య సంబంధం, మంచి సంబంధం ఉన్నది. కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే మేము చేసినాం. మేము ఎవరిని గొంతెమ్మ కోరిక అడుగుతలేం. రాజ్యాంగం ప్రకారం బంజారాలకు ఇవాళ రావాల్సిన హక్కులు జిస్కే జిత్నే సంఖ్య భారీ ఉస్కే ఉత్నే భాగేదారి, ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత హక్కులని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారం సామాజిక న్యాయం కట్టుబడి ఉండాలని మేము కోరడం జరిగింది. ఢిల్లీలో వెళ్ళి కలవడం జరిగింది. మాకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.